చైనాలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు షాంఘై సహకార సదస్సుకు హాజరవుతారు. గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ప్రధాని చైనా వెళ్లడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ చైనా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తియాన్జిన్ వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్పింగ్ తో మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. రెండు 2015లో తొలిసారి బీజింగ్ కు వెళ్లిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు 5 సార్లు చైనాలో పర్యటించారు. చివరిగా 2019లో చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు సైనిక దౌత్య అధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరగ్గా ఇటీవలే కొంత పురోగతి కనిపిస్తోంది. చైనాలో ఈ ఏడాది జూన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహల్గాం ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించిన భారత్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. దీంతో 2 దేశాలకు సంబంధించి ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే చర్చలు ముగిశాయి. అనంతరం గత నెలలో విదేశాంగ మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఇక భారత్ పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో ముడి చమురు కొనుగోలును ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విధిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా మాత్రం భారత్ కు మద్దతుగా నిలుస్తోంది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని అమెరికాను నిలదీశారు. ఈ నేపథ్యంలో చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే చైనాపై అమెరికా సుంకాలపై జిన్పింగ్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.